ఎన్నో గంటలు లైన్ లో నిలబడి తిరుమల శ్రీవారి దగ్గరకు వెళ్తే రెప్పపాటులో దర్శనం అయిపోతుంది. ఎంత చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది తప్ప మనసు తృప్తి పడదు. కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గంటలోపే ప్రశాంతంగా స్వామి వారిని దర్శించుకునే ఒక మంచి ఆప్షన్ ఉందంటే నమ్ముతారా? దాన్నే శిశు దర్శనం అంటారు. పసిపిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. చాలా మంది భక్తులకి ఈ విషయం తెలియక పసిపిల్లలతో గంటల తరబడి క్యూ లైన్స్ లో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎలాంటి రుసుము లేకుండా ముందుగా ఆన్లైన్ బుకింగ్ లేకపోతే టోకెన్ ఇవేమీ లేకుండానే శ్రీవారిని తొందరగా దర్శించుకోవడానికి టీటీడీ ఈ ప్రత్యేక లైన్ ని ఏర్పాటు చేసింది. ఈ దర్శనానికి వెళ్లాలంటే పాప లేదా బాబు వయసు ఖచ్చితంగా 1 ఇయర్ లోపు, 1 సంవత్సరం లోపే ఉండాలి. పసిపాపతో పాటు తల్లికి తండ్రికి మాత్రమే లోపలికి పర్మిషన్ ఉంటుంది. ఒకవేళ పాపకి 12 ఏళ్ల లోపు అన్నయ్య గాని అక్కలు గాని ఉంటే వాళ్ళని కూడా పేరెంట్స్ తో పాటు లోపలికి అనుమతిస్తారు. కానీ తాతయ్యలు, అమ్మమ్మలు, మేనమామ ఇలా వేరే బంధువులు ఎవరిని కూడా ఈ లైన్ లో అనుమతించారు. ఈ దర్శనం కోసం భక్తుల్ని సుపథం మార్గం ద్వారా లోపలికి పంపిస్తారు. ఇది ప్రధాన ఆలయానికి కుడివైపు సౌత్ మాడ వీధిలో ఉంటుంది. ఈ అవకాశం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. మీరు డైరెక్ట్ గా సుపథం దగ్గరకు వెళ్లి బాబు లేదా పాప ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ సమరీ, అలాగే పేరెంట్స్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది. పెద్ద పిల్లలు ఉంటే వారి ఆధార్ కార్డ్ కూడా తప్పనిసరిగా చూపించాలి. ఈ దర్శనానికి టీటీడీ చెప్పిన పద్ధతి ప్రకారం సంప్రదాయ దుస్తులు తప్పనిసరిగా ధరించాలి. లోపలికి వెళ్లేటప్పుడు చిన్న పిల్లలకు కావాల్సిన పాలు, వాటర్ బాటిల్స్, డైపర్లు లాంటివి వెంట తీసుకెళ్ళడానికి సెక్యూరిటీ వాళ్ళు అనుమతిస్తారు. సాధారణంగా గంటలోపే ప్రశాంతంగా దర్శనాన్ని ముగించుకుని బయటకు వచ్చేయచ్చు. ఈ దర్శనం పూర్తిగా ఉచితం. ఒక దర్శనానికి మరో దర్శనానికి మధ్య 90 రోజుల గ్యాప్ ఉండాలి. కాబట్టి పాపకి సంవత్సరం వయసు వచ్చేలోపు 2-3 సార్లు ఈ ఆప్షన్ ని ఉపయోగించుకోవచ్చు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి లాంటి పెద్ద పండుగల రోజు ఈ దర్శనాన్ని కంప్లీట్లీ రద్దు చేస్తారు. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ లైన్ త్వరగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మధ్యాహ్నం 12 గంటల లోపే కాస్త ముందుగానే శుభదం దగ్గరికి చేరుకోవడం మంచిది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ దర్శనంలో పాపకి ఉచితంగా ప్రసాదం ఇస్తారు. కానీ తల్లిదండ్రులకు మాత్రం సాధారణంగా ఉచిత ప్రసాదం ఇవ్వరు. కౌంటర్ దగ్గర డబ్బు కట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలుంటే తిరుమల వెళ్లే ముందే టీటీడీ హెల్ప్ లైన్ 0877223333 కి కాల్ చేసి కనుక్కోవచ్చు. సో గైస్, టీటీడీ ఏర్పాటు చేసిన ఈ సదుపాయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.